शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీవేంకటేశరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శశిరతవు మాఘమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:42, సూర్యాస్తమయం 6:16. తిథి త్రయోదశి రాత్రి 1:28 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 12:11 వరకు. వర్జం ఉదయం 7:05 నుంచి 8:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:42 నుంచి 8:15 వరకు. అమృతకాలం సాయంకాలం 5:21 నుంచి 7:03 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం శని త్రయోదశి, అలాగే వరాహ కల్పాది. సాయంకాలం ప్రదోషం కూడా. సాయంకాలం ప్రదోష ప్రయుక్తంగా సూర్యాస్తమైన తర్వాత శివారాధన చేయడం మంచిది, 1:12 పాటు. అదేవిధంగా వరాహ కల్పాది కావడం వలన ఈ కల్పాదులన్నింటిలోనూ కూడా పితృదేవతారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి పితృదేవతానుగ్రహం సిద్ధించడంతో పాటు సత్సంతానం, సమాజానికి ఉపకరించే సంతానం, మనకి ఆనందాన్ని ఇచ్చే సంతానం అవుతూ ఉంటుంది. అటు తర్వాత శని త్రయోదశి కాబట్టి శివునకు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి 1/2 కేజీ బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెడితే శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఏలినాటి శని, ప్రస్తుతం తులలో శని ఉన్నాడు కాబట్టి కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి, కర్కాటక రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని, మీన రాశి వారికి ఏమో అష్టమ శని. ఈ దోషాలన్నీ తొలగిపోయి వ్యక్తి ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇంట్లోనే మనం ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసేసి అది ఆవులకు పెట్టేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు. ఒక ఆచారం నిరుపయోగం అయితే దానిని సవరించాలి, అంతేగాని నాశనం చేయకూడదు. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించిన చాలామంది వాటిని నరకంలో జరుపుకుంటున్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం అనగానే మనందరికీ కూడాను జ్ఞప్తికి వచ్చేటువంటి భగవానుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. మనం కూడా ఇళ్లల్లో నిద్ర నుంచి లేస్తూనే శనివారం నాడు గోవిందా గోవిందా అంటూ నిద్ర నుంచి లేవటం చాలా ఉత్తమం అండి. అలాగే తిరుపతి ప్రయాణం చేయటానికి బయలుదేరే ముందు కూడా మనం బస్సులో ఎక్కిన దగ్గర నుంచి లేక ట్రైన్లో ఎక్కిన దగ్గర నుంచి గోవిందనామంతోనే బయలుదేరాలి. అలా బయలుదేరినట్లయితే ఆ స్వామివారు మన వెంటనే ఉండి మనని చక్కగా యోగవంతమైనటువంటి ఆ యొక్క దివ్య విగ్రహ మంగళ స్వరూపాన్ని తిలకించే భాగ్యాన్ని కలిగిస్తాడు. ఆ గోవింద అనేటువంటి పదం అంత గొప్పది. అందుకే గోసేవ చేసినటువంటి వారికి కూడాను ఆ గోవు అనే పదంలో గో అనేటువంటి శబ్దం గోవింద తత్వానికి సంబంధించింది కాబట్టి గోశాలలు నిర్వహించేటువంటి వారికి కూడా గోవిందుడు అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పేసి. ఆయన క్షీరప్రియుడు కదండి గోవిందుడు. అందుచేత శనివారం నాడు తప్పనిసరిగా గోమాతకు ప్రదక్షిణం చేయండి. మీరు గిరి ప్రదక్షిణం చేసినంత పుణ్యఫలాన్ని పొందవచ్చు. గిరి ప్రదక్షిణాల్లో చాలా గొప్పది.
అరుణాచల శివ అరుణాచల శివ అంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఇక్కడ శివతత్వం విష్ణుతత్వం రెండు మిళితమైనటువంటి గొప్పతత్వం ఆ గోవులో ఉంది. అందుచేత ఆ గోమాతకు ప్రదక్షిణం చేయటం శనివారం నాడు ప్రారంభించితే చాలా విశిష్టవంతమైనటువంటి సౌభాగ్య ఆరోగ్య ఐశ్వర్యతత్వంతో తోలతూగడానికి ఆస్కారం ఉంది. అలాగే మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడాను రావి చెట్టు కనిపిస్తుంది. ఆ రావి చెట్టు ప్రదర్శనం ఎంత విశిష్టవంతమైందో చెప్పలేం. ఎందుచేతనంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క 3 స్వరూపాలు రావి చెట్టులో నిక్షిప్తమై ఉన్నాయి. అందుచేత రావి చెట్టుకు ప్రదర్శనలు ప్రారంభించడం చాలా మంచిది. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణాలు చేసినట్లయితే ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. రావి యొక్క ఆకును మీరు నిద్రించేటువంటి ఆ యొక్క పడక గదిలో మీ దిండు కింద పెట్టుకుంటే పీడకలలు రావు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారండి. ఇంత గొప్ప విశేషాత్మకమైనటువంటి చర్య ఇక్కడ రావి చెట్టు యొక్క ప్రభావరీత్యా మనం గ్రహించాలి. అందుచేతనే మాలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ వృక్షరాజేతి నమః అంటూ రావి చెట్టు ప్రదక్షిణం కూడా చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అవనిన్ మానవ జన్మమందు గల సౌఖ్యం వెన్నగా ఎల్కతోక విధానం కడు సన్నమవు తుదకు దుఃఖం వెక్కువవు ఏటి పొర్లువలెన్ కావున మామకానుభవమాలోచించి సంసారవార్ధి వడిందాటెద నీ కృపాతరణిచే శ్రీ సూర్యనారాయణ. ఓ సూర్యనారాయణ స్వామి, అవనిన్ మానవ జన్మమందుగల సౌఖ్యంబు ఎన్నగా ఎల్కతోక విధానం కడు సన్నమవు. ఈ భూమిపైన మానవ జన్మలో ఈ మనిషి పొందేటువంటి సుఖం ఎటువంటిదో ఆలోచించినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తున్నది, నవ్వు వస్తున్నదయ్యా. ఈ మానవుడు పొందేటువంటి సుఖం ఎలాంటిదంటే ఇది ఎల్కతోక విధానం కడు సన్నమవు. రాను రాను కూడా ఎలికతోక చాలా సన్నగా ఉంటుంది. ముందు దృఢంగా గట్టిగా కాస్త పెద్దగా ఉన్నా కూడా రాను 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 సన్నగా అయిపోయి వానపాములా అయిపోతుంది. అలా ఈ మనిషి తాను తాపత్రయపడుతున్నటువంటి సుఖములన్నీ కూడా చాలా గాఢముగా ముందు కనిపించినప్పటికీ కూడా పొందేటువంటి సమయంలో రాను 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 పలసబడిపోతున్నాయి. ఎల్కతోక విధానం కడు సన్నమవు. అవనిన్ మానవ జన్మమందుగల సౌఖ్యంబు ఎన్నగా ఎల్కతోక విధానం కడు సన్నమవు తుదకు దుఃఖం వెక్కువవు. చివరికి ఈ సుఖం మిక్కిలి దుఃఖంగా పరిణమిస్తున్నది. ప్రతి సుఖము కూడా చివరికి ఫలితంగా దుఃఖాన్నే కలిగిస్తున్నది. ఏటి పొర్లువలెన్, అది ఇంకొక ఉపమానం కూడా చెప్పారు ఈయన. ఏటి పొంగులాగా మనం ఉన్నటువంటి ఊరికి ఏరు బాగా వరద వచ్చినట్టయితే ఏటికి ఆ వరద ఉధృతి చాలా తీవ్రంగా ఉంటుంది. తర్వాత మొత్తం కూడా వరదంతా తీసిపోయి ఎక్కడో ఒక చిన్న పాయ మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఈ సుఖమనేటువంటిది కాస్త ఏటి పొర్లులాగా కనిపించినప్పటికీ కూడా వెంటనే తరువాత తగ్గిపోయి మళ్ళీ దుఃఖాన్నే మిగులుస్తున్నది, చాలా పలసబడిపోయి ఉంటుంది. దాని యొక్క చివరి స్థితిలో మాత్రం ఈ సుఖం దుఃఖాన్ని కలిగిస్తూ చాలా సన్నబడిపోతుంది. ఏటి పొర్లు వలె ఉద్ధృతంగా కనిపిస్తుందే తప్ప అది ఎక్కువసేపు నిలవదు. కావున మామకానుభవం ఆలోచించి నాకు కలిగేటువంటి ఈ విధమైనటువంటి అనుభవాన్ని నేను చూసుకుని సంసారవార్ధి వడిందాటెదా, నాకు కలుగుతున్నటువంటి ఈ అనుభవాన్ని పూర్వులు చెప్పినటువంటి విషయం పెద్దల బోధల వలన గ్రంథములలో ఉన్నది చదవటం వలన తెలుసుకోవటం మాత్రమే కాకుండా నాకు అనుభవంలోంచి కూడా కలుగుతున్నది ఇదే జ్ఞానం కనుక నా
అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మామకానుభవం ఆలోచించి నా యొక్క అనుభవాన్ని బాగా విచారణ చేసి సంసారవార్ధి వడిందాటెదా, ఈ సంసార సముద్రం నుండి చాలా వేగంగా దాటాలనుకుంటున్నానయ్యా. నీ కృపాతరణిచే శ్రీ సూర్యనారాయణ, నీ యొక్క కరుణ అనేటువంటి నావతో నేను ఈ సంసారం అనేటువంటి సముద్రం నుండి నేను ఒడ్డుకు చేరాలనుకుంటున్నాను. నన్ను ఆవలి ఒడ్డుకు చేర్చు, నాకు నిర్మలమైనటువంటి మనస్సుని ప్రసాదించు, నిశ్చలమైనటువంటి బుద్ధిని ప్రసాదించు, నిర్మలమైన హృదయంతో దృఢముగా నీపై భక్తిని కలిగి నిరంతరము నిన్నే స్మరిస్తూ ధ్యానిస్తూ సాగేలా అనుగ్రహించు అంటూ ఆ సూర్యనారాయణ మూర్తిని అనేకానేక విధములుగా స్తుతించి చక్కని తెలుగు పలుకుబడులతో గొప్ప శతకాన్ని తెలుగు జాతికి అందించిన హరికథా పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన సూర్యనారాయణ శతకంలోని కొన్ని పద్యాలను గురించి ఈ రోజు వరకు తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. జై సూర్యనారాయణ. శ్రీకృష్ణం గోకులానందం వాసుదేవం సనాతనం గోవిందం రుక్మిణీకాంతం ద్వారకాధీశమాశ్రయే ద్వారకాధీశమాశ్రయే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. దివ్యమైన ద్వారకా నగరంలో రుక్మిణీ సహితుడైన కృష్ణుడు ప్రవేశించారు. ఆ సభ ఏ విధంగా ప్రకాశిస్తున్నదో చెప్తున్నారు. అనేకమైన శోభలతోనూ మేధావులతోనూ శోభిల్లుతున్నది ఆ సభ. దానికి తోడు అనేక కోటి మహాకవి వంది గాయక పరిహాసకాది లక్షణ లక్షితాయాం. వంది గాయక మహాకవి అంటే కవులు, స్తుతి చేయడంలో నేర్పరులు, సంగీత విద్వాంసులు, హాస్య వినోదం చేయగలిగేటువంటి విదూషకులు మొదలైనటువంటి వివిధ కళాకోవిదులతో శోభిల్లుతున్నది ఆ సభ. దానికి తోడు మంగళకరమైన ద్రవ్యములు అక్కడ ఉన్నాయి. కొన్ని మంగళకర ద్రవ్యముల పేర్లు చెప్తున్నారు. ఇక్కడ ఈ సభని వినడం కాదు, ధ్యానం చేయాలట. అలా ధ్యానం చేస్తే మంగళములు కలుగుతాయి. పైగా కళ్యాణ వేదిక మొదలైన ప్రాంతముల దగ్గర మంగళకరమైన వస్తువులు కొన్ని ఉండాలి. ఆ మంగళకరమైన వస్తువుల్లో కొన్నిటిని చెప్తున్నారు. ఇక్షు, క్షీర, దధి, మధు, ఘృత, గుడ, గోరోచన, జీరక, మరీచికాది మంగళ ద్రవ్య సంభారవత్యాం. చెరకు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, గోరోచనము, జీలకర్ర, మిరియాలు, ఇంకా తదితర మంగళ ద్రవ్యములు, పసుపు, కుంకుమలు ఇత్యాదులు ఇలాంటి ద్రవ్య సంభారములతో నిండి ఉన్నది. ఇవన్నీ కూడా కళ్యాణానికి అవసరమైనటువంటి ద్రవ్యములు. ఇక అక్కడ ఉన్నటువంటి పురోహితులు బ్రహ్మకల్పులైనటువంటి వారు, యుగయుగాల ఆయువు కలిగినటువంటి బ్రహ్మర్షి గర్గ మహానుభావుడు అక్కడే ఉన్నాడు. మహర్షి గర్గ ప్రభృతయ వసుదేవానుమత్య మహాసంకల్పపూర్వకం రుక్మిణీ కృష్ణయోర్ గాంధర్వ విధిన వైవాహిక మహోత్సవాయ లగ్నాష్టకమారభంత. గర్గాదులు అంటే గర్గుడు మొదలైన వారు అక్కడున్నారు. గర్గుడు యాదవ పురోహితుడు. అందుక వసుదేవుని పురోహితుడు గనక వసుదేవుని అనుమతితో మహాసంకల్పపూర్వకముగా రుక్మిణీ కృష్ణుల యొక్క వైవాహిక మహోత్సవం ప్రారంభించుతూ ఉన్నారు ఆ మహర్షులు. పైగా ఇక్కడ గాంధర్వ విధిన అని చెప్పారు. ఇప్పుడు జరగబోయే వివాహము గాంధర్వ విధితో జరుగుతున్నది. అనగా తనపై ప్రీతి చెందినటువంటి ఆమెను తాను పరాక్రమం చూపించి తీసుకువచ్చి వివాహం చేసినప్పుడు దాన్ని గాంధర్వము అంటారు. అటు పెద్దలు ఇటువారు కూడా అంగీకరించి చేసినప్పుడు అది బ్రాహ్మము అని చెప్పబడుతున్నది. ఇప్పుడు ఈ గాంధర్వ విధి ప్రకారంగా ఇది క్షత్రియులకి సముచితమే గనక దాని ప్రకారంగా ఇప్పుడు కృష్ణ పరమాత్మ వివాహం చేసుకోబోతూ ఉండగా గర్గాది మునులు లగ్నాష్టకం ఆరభంత, లగ్నాష్టకం చదువుతున్నారు. ఇదొక రమ్యమైనటువంటి ఘట్టం ఇది. ఈ లగ్నాష్టకము వివాహ వేళలో ముఖ్యంగా చదువుతుంటారు. అసలు ఈ శ్లోకాలను చదవడం కూడా కొన్ని చోట్ల సంప్రదాయం ఉంది. ఈ శ్లోకములన్నీ నారాయణ తీర్థులు రచించినవే. సరిగ్గా సులగ్నం జరిగినప్పుడు అంటే సుముహూర్తం జరుగుతూ ఉండగా వీటిని చదువుతారు. ఇవి చదివితే అమంగళములు ఏవైనా ఉంటే పరిహరింపబడతాయి.
వీటిని శ్రవణం చేసినా చాలు అమంగళాలు తొలగి జాతకరీత్యా కానీ గ్రహముల రీత్యా కానీ ఏవైనా అరిష్టాలు ఉంటే అవి కూడా నశించిపోయి అన్ని మంగళములు కలుగుతాయి, గ్రహదోషాలు తొలగుతాయి. అటువంటి దివ్యమైనటువంటి లగ్నాష్టకములు ఇప్పుడు వినబోతూ ఉన్నాం కృష్ణుని యొక్క అనుగ్రహం చేత. ఇవి అష్టకము అంటే తెలియబడుతుంది 8 శ్లోకాలు ఇవి. వీటన్నిటిలో కూడా కుర్యాత్ సదా మంగళం అనే వాక్యంతో పాటు సులగ్నే సావధాన అనేటువంటి మంత్రం కూడా వినబడుతుంది. సాధారణంగా వివాహ సమయాల్లో దేవతలకు చేసే శాంతి కళ్యాణాల్లో కూడా సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఇలాంటి మంత్రములు వినబడతాయి. అలాగా ఈ లగ్నాష్టకములు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ నారాయణ తీర్థుల వారు దివ్యమైన భావాలతో దేవతల యొక్క అనుగ్రహము లభించుగాక అని ఈ మంగళకరమైన అష్టకాలని రచిస్తూ ఉన్నారు. మొత్తం 8 శ్లోకములు రచించి ఉపసంహార శ్లోకంగా 9వ దాన్ని కూడా చెప్తున్నారు. శ్రవణ మాత్రం చేత దివ్యత్వాన్ని ఇచ్చే లగ్నాష్టకాల్లో మొదటిది సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం సర్వోత్తమం నిత్యదృక్ ప్రత్యక్తత్వమచింత్య శక్తి విలసద్విశ్వం పరబ్రహ్మయత్ లోకానుగ్రహ విగ్రహశ్చ జగతాం నాథస్య తస్యామరాః రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం. ఇందులో ఆఖరి వాక్యం అన్నిట్లో మకుటంలా వస్తూ ఉంటుంది. సులగ్నే సావధాన. ఇక్కడ కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవితో వివాహం జరుగుతున్న సమయంలో దేవతలందరూ మంగళము కలిగించుగాక, ఇది భావం. ఎవరికి మంగళం కలిగించాలి? రుక్మిణీ కృష్ణులక. వారే మంగళ స్వరూపులు, వారి వలన దేవతలకు మంగళం కలుగుతున్నది. మరి ఇక్కడ దేవతలు మంగళం కలిగింతురుగాక అంటున్న విషయం ఏంటంటే ఇది శ్రవణం చేసేవారికి, ధ్యానం చేసేవారికి మంగళము కలిగింతురుగాక అని భావం. ఇక్కడ సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం, ఆ కృష్ణుడు ఏమిటో చూపిస్తున్నారు. ఇతడు సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడు, నిర్మలమైనటువంటి వాడు, అన్నిటికంటే ఉత్కృష్టమైన వాడు, నిత్య దృక్, సర్వకాలములయందు సాక్షిగా ఈ జగతిని గమనించువాడు, ప్రత్యక్తత్వం, ప్రతివారులోనూ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి వాడు, అచింత్య శక్తి విలసద్విశ్వం పరబ్రహ్మయత్, తన యొక్క ఊహకందని శక్తితో విశ్వాన్ని నడుపుతున్నటువంటి పరబ్రహ్మ. అటువంటి వాడు లోకానుగ్రహ విగ్రహస్య, లోకాలను అనుగ్రహించడం కోసం విగ్రహాన్ని అనగా రూపాన్ని ధరించి వచ్చాడు. అలాంటి జగన్నాథునికి రుక్మిణీదేవితో వివాహం జరుగుతున్న సమయంలో అమరాహ రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం సులగ్నే సావధాన. ఇది మొదటి శ్లోకం. ఇక 2వ శ్లోకంలో ఆ దివ్యమైన దేవతల స్మరణ చేస్తున్నారు. ఇందులో పవిత్రమైన నదులు, ఋషులు ఇత్యాదుల స్మరణ ఉన్నది. ఎవరెవరిని తలంచుకుంటే మంగళములు కలుగుతాయో వారందరూ ఈ అష్టకాల్లో మనకు కనబడతారు. గంగాద్యాసరితో గ్రహశ్చ శుభదాః గంధర్వ విద్యాధరా దిక్పాలా ఋషయశ్చ దేవమునయో దేవ్యశ్చ గౌర్యాదయః శ్రీవత్సాంకిత వక్షసస్సు మనసామగ్రేసరస్య ప్రభోః రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం సులగ్నే సావధాన. గంగాద్యాః సరితః, గంగా మొదలైనటువంటి నదులు, సూర్యాది గ్రహములు, అవి శుభంకరమైనటువంటి ఆ గ్రహములు, గంధర్వ విద్యాధర దిక్పాలకులు, ఋషులు అంటే వశిష్ఠాది మహర్షులు, దేవమునులు అనగా నారదులు మొదలైనటువంటి దేవమునులు, దేవ్యశ్చ గౌర్యాదయ, గౌరీదేవి మొదలైనటువంటి మహాదేవతలు, వీరందరూ కూడా ఈ దివ్యమైనటువంటి వివాహ సమయంలో మంగళము కలిగింతురుగాక. శ్రీవత్సాంకిత వక్షసః సుమనసాం అగ్రేసరస్య ప్రభోః, శ్రీవత్స లాంఛనము వక్షస్థలంలో శోభిల్లుతూ ఉండగా సర్వదేవతలకు నాయకుడైనటువంటి ప్రభు అయినటువంటి శ్రీకృష్ణునకు రుక్మిణీదేవితో వివాహం జరుగుతున్న ఈ శుభ సమయంలో ఈ దేవతలు, నదులు, తీర్థములు, ఋషులు మంగళము కలిగింతురుగాక అని ఈ శ్లోకం యొక్క భావం. యో గోపీనయనుత్పలైరనుపమైరారాధితో గోకులే గోభిర్గోపసుతైరనేక భురిభిర్ హృత్పద్మకోశాంతరే మాయామానుష విగ్రహస్య మరుతస్తే వాలఖిల్యాదయో రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం సులగ్నే సవధాన. యో గోపీనయనుత్పలైరనుపమై ఆరాధితో గోకులే, గోకులంలో గోపికల యొక్క కనుల కలువలతో ఆరాధింపబడిన కృష్ణునకు ఇప్పుడు రుక్మిణీదేవితో వివాహం జరగబడుతున్నది. ఈ సమయంలో ఆ గోపికలను తలంచుకోవడం ఏంటంటే కృష్ణుని యొక్క సంపూర్ణమైన అవతార వైభవాన్ని ఈ సమయంలో ధ్యానం చేయడం అనేది ఇందులో ఉన్న అంశం.
గోపికలు మహాయోగినులు, వారు ఎల్లవేళలా పరమాత్మ యందే దృష్టి కలిగి ఉన్నారని చెప్పడం కోసమే ఈ విషయాన్ని చెప్పారు. గోపిర్గోపసుతై అనేక మునిభి హృత్పద్మకోశాంతరే. పైగా గోపకుల చేత, గోవుల చేత నిరంతరం ధ్యానింపబడుతున్నటువంటి వాడు. మొత్తం గోకుల కృష్ణ యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నారు. అనగా గోపికలతో పాటు గోపకులు, గోవులు కూడా తమ యొక్క హృదయ పద్మంలో ఏ పరమాత్మని ధ్యానిస్తున్నారో ఆ పరమాత్మకి ఇప్పుడు వివాహం జరుగుతున్నది. మాయామానుష విగ్రహస్య మరుత తే వాలఖిల్యాదయో. అటువంటి మాయామానుష విగ్రహానికి వివాహం జరుగుతున్న ఈ సమయంలో వాలఖిల్యాదయ, వాలఖిల్యులు మొదలైనటువంటి మహర్షులు మంగళము కలిగింతురుగాక. ఇక్కడ వాలఖిల్యుల్ని స్మరించారు. వాలఖిల్యులు సూర్య కిరణ జాలములందున్నటువంటి దివ్య మహర్షులు. వీరు బ్రహ్మ యొక్క సంతానమైనటువంటి ఆది మహర్షులు. వీళ్ళు వేల సంఖ్యలో ఉంటారు. అటువంటి మహాత్ములు మంగళములు నిత్తురుగాక. వారితో పాటు మరుత దేవతలు అని చెప్పారు. ఇవి సూర్య గమన సమయంలో ఉన్నటువంటి దేవతల్ని, మహర్షుల్ని స్మరించడం జరిగింది ఇక్కడ. బ్రహ్మా విష్ణురుమాపతి శ్రుతిచయో వాణీ రమో మాయుత ఆదిత్యా వసవో గణాధిపముఖా రుద్రాష్ట భద్రప్రదా కాళాంబోదర దివ్యకాంతి విలసత్కాయస్య మాయావినో రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం సులగ్నే సవధాన. ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి మంగళకరమైన దేవతలు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, వేదములు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, ద్వాదశాదిత్యులు, గణపతి, ప్రమథగణములు, సకల లోకానికి శుభాన్ని కలిగించేటువంటి ఏకాదశ రుద్రులు, వీరందరూ కూడా కృష్ణునికి రుక్మిణీదేవితో వివాహం జరుగుతున్న ఈ శుభ సమయంలో జగతికి మంగళము కలిగింతురుగాక. ఎటువంటి కృష్ణునికో మళ్ళీ విశేషణం ఉన్నది ఇక్కడ. కాళాంబోదర దివ్యకాంతి విలసత్కాయస్య మాయావిను. ఇందులో విశేషం ఏంటంటే రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహ సమయం చెప్తూ కృష్ణుని యొక్క గొప్పతనాన్ని ప్రతి శ్లోకంలో చెప్తున్నారు. నీలమేఘ కాంతితో ప్రకాశిస్తున్నటువంటి మాయావి అయిన కృష్ణుడు. ఇక్కడ మాయావి అంటే మోసగాడని అర్థం కాదు. ఈ ప్రపంచాన్ని నడిపే పరమేశ్వరుని శక్తి మాయ. ఆ శక్తి కలవాడు శక్తిమంతుడు మాయావి. ఇది మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అని చెప్పినట్లుగా మాయావి అయిన పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు. వంశీనాద వినోద నందితు సునందాజ్యో నవజ్జో మహాన్ నందాజ్యైరభిపూజిత పరమయా భక్త్యా ముహుర్లాలిత యపూర్వం కమలేక్షణస్య కమలానాథస్య తస్యామరాః రుక్మిణ్యా సతతం వివాహ సమయే కుర్వంతు తే మంగళం సులగ్నే సవధానం. ఇక్కడ ఏ కృష్ణ, నీకు రుక్మిణీదేవితో వివాహం జరుగుతున్నటువంటి ఈ సమయంలో మంగళము కలిగింతురుగాక దేవతలు. ఇప్పుడు కృష్ణుని యొక్క విశేషణములు వంశీనాద వినోద నందిత సునందాద్యో నవజ్జో మహాన్. తన యొక్క మురళీ గానంతో నంద సునందాది మహామునుల్ని ఆనందింపజేసిన శ్రీకృష్ణునకు ఇప్పుడు వివాహం జరుగుతున్నది. ఈ లగ్నాష్టకాల వైభవాన్ని మరికొన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. శ్రీరాముడు తన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ తన వారిని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. వేదముల తత్వాన్ని, వేదాంగముల తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆయన. ధనుర్వేదమందు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ గలవాడు అని ఈ శ్లోక తాత్పర్యం చెప్తున్నది. ఈ శ్లోకంలో పరిపాలకుని లక్షణాలు చెప్పబడ్డాయి. రాజు అనేవాడు తన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండాలి కదా. తనను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా రక్షించాలి. ప్రజల చేత కూడా ధర్మాచరణ చేయించాలి. శ్రీరాముడు ఉత్తమ పాలకుడు కనుకనే స్వధర్మాన్ని ఆచరించి తన వారిని రక్షించుకున్నాడు. తనను ఆశ్రయించుకున్న వారిని కూడా రక్షించుకున్నాడు. శరణాగత రక్షణమే తన వ్రతంగా గలగ విశేష ధర్మాన్ని విశేషంగా రక్షించుకున్నాడు కదా. ప్రజల
వర్ణాశ్రమ ధర్మాలను కూడా రక్షించాడు. ధర్మాలు చెప్పేటువంటి సమయంలో అందరూ పండితులుగా ముందుకు వస్తారు, కానీ వాటి యొక్క ఆచరణ విషయంలో మాత్రం కొందరే కనిపిస్తారు. శ్రీరామచంద్రుడు మాత్రం అలా కాదు, తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేస్తూ ఉంటాడు. అందుకే రాముడు చేసినట్లు చెయ్యాలి అని అంటారు, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యాలి అనే మంచి మాట లోకంలో నిలిచిపోయింది. రక్షిత స్వస్య ధర్మస్య అంటే శ్రీరాముడు తన ధనస్సును రక్షించుకునేవాడు అని అర్థం కూడా ఇక్కడ. అంతేకాదు ధనస్సును, రథాలను, సారథిని, గుర్రాలను కూడా, ఛత్రాన్ని, పతాకాన్ని కూడా రక్షించుకుంటాడు. అంతటి వాడిని అతిరథ శ్రేష్ఠుడు అంటారు. శ్రీరాముడు అంతటి వాడు. శివధనుర్భంగము, ఆ శివధనుర్భంగం అంటే అది కథ, ఆ కథనే అందరికీ తెలిసింది మీకు. మంచి ఘట్టం అది. పరశురామ పరాభవం వంటి లోకోత్తరమైన కార్యాలు సాధించి తన అవతార ధర్మాన్ని రక్షించుకున్నాడు. లోకపాలనే క్షత్రియ ధర్మం. స్వజనస్య చ రక్షిత, తన వారి మీద ఆయన చూపేటువంటి కరుణ గొప్పదని చెప్పబడింది. శ్రీరాముడికి వేదముల తత్వం కూడా బాగా తెలుసు, వేదాంగముల తత్వం కూడా తెలుసు. వేదం అంటే సకల ధర్మాలను తెలిపేది. అది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని 4 విధాలు. ఈ వేదార్థాలను కూడా తెలుసుకోవటంలో వేదాంగాలు సహాయపడతాయని చెప్తున్నారు. వేదాంగాలంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని 6 విధాలు. శిక్ష అనేది వేదంలోని అకారాది అక్షరాలకు స్థానాన్ని, స్వరాదులను బోధిస్తుంది. కాబట్టి వ్యాకరణము వేద శబ్దం యొక్క సాధుత్వాన్ని తెలుపుతుంది. ఛందస్సు పద్య లక్షణాలను కూడా తెలుపుతుంది. నిరుక్తము వర్ణలోపాన్ని తెలుపుతుంది. జ్యోతిషము వేదం చెప్పినట్లుగా కర్మానుష్ఠానాన్ని ఏ సమయంలో చేయాలి అని నిర్ణయిస్తుంది. కల్పము వేదం చెప్పినటువంటి అనుష్ఠాన క్రమాన్ని కూడా చెబుతోంది. శ్రీరాముడు నేర్పరి కనుకనే ఆయనకు 18 విద్యాస్థానములు ఆయన స్వామికి దొరికాయి. ఆయనకు ధనుర్వేదమందు గలటువంటి జ్ఞానం అసాధారణమైనటువంటిది. ధనుస్సును ఎలా పట్టుకోవాలా, బాణాన్ని ఎలా సంధించాలా, లక్ష్యాన్ని చేరేటట్లుగా ఎట్లా బాణ ప్రయోగం చేయాలో ఆమె మన ప్రభు రాముడికి బాగా తెలుసు. ధనుర్వేదము ఈ విషయాల్ని చెబుతుంది కదా. ధనుర్వేదము క్షత్రియులకు అత్యంత ప్రధానమైనటువంటిది. శ్లోకంలో ధనుర్వేదే నిష్ఠిత అని ప్రయోగించబడడం వల్ల ధనుర్వేదంలో పాటుగా ఆయుర్వేదము, గాంధర్వ వేదము, అర్థశాస్త్రం అనేటువంటి 3 ఉపవేదాలను కూడా గ్రహించాలి. అంటే శ్రీరాముడికి ఈ 4 ఉపవేదాల్లో కూడా ప్రావీణ్యం ఉన్నదని చెప్పి మనం తెలుసుకోవాలి. శ్రీరామానుగ్రహంతో సద్గుణాలు వృద్ధి చెందుగాక. సీతారామాభ్యాం నమః.